ఒక వైసీపీ నేత మనందరికీ తెలుసు కదా, శిల్పా రవి నియోజకవర్గం మహానంది మండలం సీతారాంపురం అనే ఊర్లో మరొక వైసీపీ నేత సుబ్బారాయుడు అనే ఒక వైసీపీ నేతనైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అంటే రాజకీయ కక్షల మేరకు, అంటే అంతకుముందు నుంచి వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఆ రాజకీయ కక్షల మేరకు అయితే చంపడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఏపీలో మాత్రం హత్య రాజకీయాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇది ఇలాగనే కొనసాగిస్తే ఫర్దర్గా ఏపీ యొక్క డెవలప్మెంట్కి, ఏపీ యొక్క ఫ్యూచర్కి అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉంటేనే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ, వైసీపీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ వీటన్నిటిని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. అలాగే దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మాట్లాడుకుని, ఎందుకంటే ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి దాన్ని, అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి మెరుగైన ఫలితాలు అందించాలి తప్ప ఇలాంటి రాజకీయ కక్షలకు వాడుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఏదేమైనా కానీ పైన పోలీసులకి అధికారాలు ఇచ్చి కింద ఉన్న ఈ యొక్క మర్డర్లను ఆపాలి. ఎందుకు అంటే ఇది ఇలానే కొనసాగుకుంటూ పోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తిరగబడితే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య అనేది తీవ్ర స్థాయిలోకి వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ఒక మెచ్యూర్గా, ఒక పెద్ద మనసుతో అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క సమస్యలను అయితే పరిష్కరించాలి. రీసెంట్గా మరొక మనందరికీ తెలుసు కదా, ఆయన సుబ్బారాయుడు అనే వైసీపీ నేత అయితే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు బండరాళ్లతో కొట్టి అయితే చంపడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.